హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు నైట్ వ్లాగ్ ఏంటో చూద్దాం రండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్టర్నూన్ నేను తలకాయ కర్రీ చేశాను. మా పాప చికెన్ తప్ప మటన్ తలకాయ కర్రీ తినదన్నమాట. తన కోసం అని చెప్పేసి కొంచెం రైస్ ఉంటే ఎగ్ రైస్ చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేశాను. అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేశాను. కట్ చేసిన ఆనియన్స్ కూడా వేశాను. అందులోకి కట్ చేసిన 2 పచ్చిమిర్చి కూడా వేశాను. ఇప్పుడు ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. బట్ ఆ క్లిప్ అనేది ఇప్పుడు మిస్ అయిపోయింది. మా పాపకు మాత్రమే కాబట్టి ఓన్లీ ఒక ఎగ్ మాత్రమే వేస్తున్నాను. అది నైట్ టైం కాబట్టి మా పాపకు ఎగ్ తిన్నప్పుడు కొంచెం కాఫ్ లాగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఓన్లీ ఒక ఎగ్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా వింటర్ సీజన్లో అయితే ఎగ్ ఫ్రై ఐటమ్స్ ఏవి పెట్టను. ఓన్లీ బాయిల్డ్ ఎగ్ మాత్రమే పెడతాను. ఇప్పుడు అందులో కొంచెం కారం వేశాను, పసుపు కూడా వేశాను. మిగిలిన అన్నాన్ని ఇందులో వేస్తున్నాను. అందరూ ఫ్రైడ్ రైస్లోకి జీడిపప్పు వేసుకుంటారు కదా, నువ్వు కూడా వెయ్యి మమ్మీ అని చెప్పి ఇచ్చి వెళ్ళింది. యాక్చువల్గా అయితే మా పాప జీడిపప్పు తినదు, ఓన్లీ బాదం పప్పు మాత్రమే తింటుంది. వీడియో కోసం మాత్రమే వెయ్యి అని చెప్తుంది. చివరిగా సాల్ట్ వేసుకొని ఎగ్ ఫ్రై రైస్లోకి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎగ్ రైస్ రెడీ అయింది. ఈ లోపల మా పాప వచ్చి టేస్ట్ చూస్తానని చెప్పి రివ్యూ ఇచ్చి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ మా బాబుకు మా వారి కోసం రొట్టెలు చేస్తున్నాను. దానికోసం ముందుగా ఇనుప పెండాన్ని బాగా కడిగి స్టవ్ మీద పెట్టేశాను. మేము ప్యాకెట్ పిండి వాడము. సబ్జలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ ఇలా విడిగా తెచ్చుకొని పిండి పట్టించుకొని వాడతాము. ఇప్పుడు సబ్జ రొట్టె చేస్తున్నాను. ఈ సబ్జ రొట్టె పిండిని మామూలు జొన్న పిండి మాదిరిగా మెత్తగా పట్టించుకోకూడదు, బరకగా పట్టించుకోవాలి. అప్పుడే రొట్టెలు బాగా టేస్టీగా ఉంటాయి. ఈ సబ్జలు అనేది హెల్త్కి చాలా మంచిది. అందరూ రొట్టెలను వేడి నీళ్ళలో కలుపుకొని చేసుకుంటారు. ఈజీగా పిండి సాగుతుంది, ఎక్కడ విరిగిపోకుండా ఉంటుందని. కానీ మామూలు నార్మల్ వాటర్తోనే రొట్టెలు చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. జొన్న రొట్టెలు మెత్తగా ఉంటే బాగుంటాయి, కానీ సజ్జ రొట్టెలు మాత్రం గట్టిగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి. వీటిని కొంచెం మందంగా చేసుకుంటారు. రొట్టెను 2 వైపులా బాగా కాల్చుకొని గట్టిగా చేసుకుంటారు. ఈ సజ్జ రొట్టెలు మటన్ కానీ, వంకాయ కర్రీ కానీ, ఉల్లిగడ్డ పచ్చడిలో కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా పిండిలో తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండిని ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా సాగుతుంది, ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది. మనం కలిపే విధానం ఇంపార్టెంట్. చపాతీకైనా రొట్టె పిండికైనా పిండిని కలిపే విధానంలోనే చేంజ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ బాగా పిండిని కలుపుకొని ఇప్పుడు రొట్టె చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ వాటర్నే యూజ్ చేశాను. నేను ఎప్పుడు నార్మల్ వాటర్తోనే రొట్టె చేస్తాను. ఇలా పిండిని రొట్టెగా చేస్తున్నప్పుడు సైడ్లకు అంచులు విరగకుండా ఇంకొక చేతితో అంచుల్ని కవర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు రొట్టెను పెండెం పైన వేసుకొని మాడిపోకుండా 2 వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. సబ్జా రొట్టెలు అనేటివి బాగా కాల్చుకొని తినాలి. ఎందుకంటే సరిగ్గా కాల్చకపోతే పిండి పచ్చిగా ఉంటుంది, అది తిన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. అందుకనే సజ్జ రొట్టెలను 2 వైపులా బాగా కాలుస్తారు. సమ్మర్లో నైట్ టైంలో వంటింట్లో రొట్టెలు చేసేటప్పుడు ఆ పెండెం వేడికి బాడీలో చెమటలు అనేటివి ఎక్కువగా వస్తాయి. అందుకని కంపల్సరీగా వాటర్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి, లేకపోతే బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. అందుకని నేను ఎప్పుడూ వంటింట్లో ఒక బాటిల్ పెట్టుకొని వాటర్ తాగుతూనే ఉంటాను. 2 రొట్టెలు రెడీ అయ్యాయి. స్టవ్ మీద పెండెం తీసి పక్కన పెట్టంగానే ఏదో చిన్నగా సౌండ్ వస్తుంది. ఏంటా అని చూస్తున్నాను. ఏదో చిన్న స్క్రాచ్ మాదిరి కనిపిస్తుంది. అయినా ఈ గ్లాస్ టాప్ అనేటివి క్విక్గా చేసుకునే వంటలకు సెట్ అవుతుంది, కానీ ఇలా రొట్టెలు చేసుకొని ఆ హీటుకు గ్లాస్ అనేది పగులుతుందేమో అన్న భయం అవుతుంది. అందుకే స్టీల్ స్టవ్ వాడటం సేఫ్గా ఉంటుంది, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. గ్లాస్ అనేది చాలా హీట్ ఎక్కింది, మళ్ళీ కర్రీ వేడి చేస్తే ఇంకా హీట్ ఎక్కుతుందేమన్న భయంతో ఆ స్టవ్ పైన పెట్టకుండా ఇంకొక చిన్న స్టవ్ ఉంటే సింగిల్ స్టవ్ పైన పెట్టేశాను. లాంగ్ టైం మనకు ఎక్కువ కాలం రావాలంటే కంపల్సరీగా మనము స్టీల్ స్టవ్ని వాడటం బెటరు.
సేఫ్గా ఉంటుంది. వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. ఈ సమ్మర్లో ఫుడ్ కంటే మనము లిక్విడ్స్ ఎక్కువగా పోతాయి. వాటర్ చూస్తే చాలు ఇంకా తాగుతూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు రొట్టెలు కూడా అయిపోయినాయి. రేపటికి దోశకు వేశాను. పిల్లలకు టుమారో నుంచి హాఫ్ డే స్కూల్స్ అనమాట. అందుకోసమని దోశకు వేశాను. అవే మిక్సీ పడుతున్నాను. పిండి అంతా మిక్సీ పట్టిన తర్వాత అర్థమైంది ఇందులో అటుకులు కలపలేదని. మళ్ళీ అటుకులు నానబెట్టి మిక్సీ పట్టి వేశాను. ఇదే నా నైట్ రొటీన్ అండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.